ప్రజెంట్ సమాజంలో జరుగుతున్న సిచ్యువేషన్స్ అంతా మనం మార్నింగ్ లేవగానే వినే న్యూస్ క్రైమ్. ఇదే థీమ్తో కానిస్టేబుల్ అనే మూవీ మనం ట్రైలర్ లాంచ్ చూసాము. ఆ మూవీ చూస్తే మన ట్రైలర్ అంతా కూడా సేమ్ థీమ్, థ్రిల్లరు, క్రైము, హర్రరు అన్నీ కలగలిపి ఉంది. అట్లాగే మరి ఈ సినిమాలో కానిస్టేబుల్ కాశీగా మన వరుణ్ సందేశ్ గారు కంబ్యాక్ లాగా ఇస్తున్నారు. సూపర్ ఫిట్తో, ఎనర్జీతో మన ముందుకు వచ్చేసారు. ఎందుకంటే ట్రైలర్లో మనం చూసుకోవచ్చు. అట్లాగే ఈ మూవీలో బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నారండి. ఆర్టిస్టులు అయితేనేమి, ఇంకా హీరోయిన్ గురించి మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మనతో పాటు ఇంకా నిర్మాత బలగం జగదీష్ గారు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సార్ నమస్తే. వల్లి గారు నమస్తే. హీరోయిన్ గారికి నమస్తే, ఆర్టిస్టు నమస్తే అండి. అయితే అసలు కానిస్టేబుల్ అనేది తెరకెక్కడానికి ముందుగా అంటే డైరెక్టర్ సెలెక్ట్ చేసుకున్నారా, మీరు సెలెక్ట్ చేసుకున్నారా వరుణ్ సందేశ్ గారిని? కానిస్టేబుల్ అనే స్టోరీ డైరెక్టర్ గారిదే. ముందు వేరే ఒక విధంగా స్టోరీ ఉండే అండి. తర్వాత నాతో అప్రోచ్ అయ్యి మూవీ చేసే క్రమంలో కొద్దిగా స్టోరీ చేంజెస్ అవన్నీ చేసి కానిస్టేబుల్ టైటిల్ మనం రిజిస్టర్ చేసినాము. అందులో చాలామంది గురించి మేము మంచి ఆర్టిస్టులకు పోదామని ట్రై చేసినాము. ఓకే సార్. అనుకోని పరిస్థితుల్లో మా మేనేజర్ గారు వరుణ్ సందేశ్ పేరు సజెస్ట్ చేశారు. సార్ ఉన్నారు ఆయనతో ఒకసారి అంటే పంపించి స్టోరీ వినగానే ఎంబడే ఆయన ఓకే చేసేసి అలా ఈ మూవీలో వరుణ్ సందేశ్ గారు సెలెక్ట్ కావడం జరిగింది. అంటే హీరోయిన్ సెలక్షన్స్ అంతా మొత్తం డైరెక్టర్ గారు భుజాల మీద పెట్టారా, లేదంటే మీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా? అంటే ఈ సినిమాలో ఓపెన్గా చెప్పాలంటే నేనే మొత్తం 4 భుజాలు నేనే మోసినాను. 4? అవునండి. ఆర్టిస్టుల కాడ నుంచి కానివ్వండి, ప్రొడక్షన్ షూటింగ్ టైం కానివ్వండి, పోస్ట్ ప్రొడక్షన్ కానివ్వండి, అంతా చాలా దగ్గరుండి అన్ని మీరే చూసుకున్నారు. అంటే ఒక మూవీని ప్రొడ్యూస్ చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కష్టమైన పని. అవును. ఇప్పుడు ఎందుకంటే మనం అన్ని పాన్ ఇండియా సినిమాలు చూస్తున్నాం. చిన్న సినిమాలకి థియేటర్లు దొరకడమే కష్టంగా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో, ఇలాంటి బ్యాక్డ్రాప్లో అంటే క్రైమ్, ఇట్లా ఒక థ్రిల్లరు, హర్రర్ కలిగించేది కథని ఎంచుకున్నప్పుడు, మీకు చెప్పినప్పుడు డైరెక్టర్ గారు మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? ఈ స్టోరీ ఎందుకు? స్టోరీ వేరేగా ఉండండి కొద్దిగా. ఓకే. కొన్ని నేను మా డిఓపి గారు మళ్ళీ డైరెక్టర్ గారు కూర్చొని మార్పులు చేసి ఆ స్టోరీకి వేరే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్గా తీసుకొచ్చినాం. ఇందులో ఒక మంచి మెసేజ్ ఉంటుందండి. అవమానం ఇస్తే ఎంత పెద్ద క్రైమ్ జరుగుతుంది అనేది ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్. అందరికి నచ్చుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చు ఈ మూవీ. ఫ్యామిలీతో చూడొచ్చు అండి. అంటే ట్రైలర్ రిలీజ్ చేశారు. అవునండి. మరి ఏంటి ట్రైలర్ రిలీజ్ తర్వాత సెన్సార్ వాళ్ళు ఏమన్నారు, ఏంటి సెన్సార్ వరకు వెళ్ళిందా మూవీ? వెళ్ళిందండి. సెన్సార్ కూడా మాకు U/A వచ్చిందండి. U/A వచ్చింది. ఓకే. సినిమా కూడా సెప్టెంబర్ 18కి ప్లాన్ చేసినాము. కాకపోతే ఇప్పుడు మీరు అన్న విధంగా చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడమే కష్టమైందంటే అది వాస్తవం అండి. థియేటర్లు ఎలా అనే ఒక టెన్షన్ నాకు ఇప్పుడు, అది నెక్స్ట్ నా టార్గెట్ అది. అంటే మేము మైత్రి వాళ్ళని అప్రోచ్ అయినాము. మైత్రి వాళ్ళు? అవును. వాళ్ళు ఆలోచించి చెప్తామన్నారు. ఇంకా దిల్ రాజు గారు ఉన్నారు, అతన్ని ఇంకా మేము అప్రోచ్ కాలేదు. ఇంకా ఇప్పుడు ట్రైలర్ అయితే ఇవాళనే చూసారు మీరు. దీన్ని బట్టి మేము ఏషియన్ సునీల్ గారు కానివ్వండి, దిల్ రాజు గారు కానివ్వండి, మళ్ళీ మైత్రి వాళ్ళు కానివ్వండి, పెద్దవాళ్ళతోనే మేము ఈ సినిమాని ఒక మంచి రేంజ్లో ప్రేక్షకులకు తీసుకుపోయి అందుబాటులోకి తీసుకురావాలని. ఈ సినిమా అందరికీ బాగా నచ్చుతుందండి. చాలా మంచి స్టోరీ, ఒక మలయాళం మూవీ కంటెంట్ బేస్ మనది. ఓకే. అంటే ఇట్లా సైలెంట్గా పోతుందండి సినిమా. చాలా బాగా, అంటే మీకు 20 మినిట్స్ సినిమా ఉంది అనే వరకు కూడా మీకు అసలు మీరు ఎవరు క్రైమ్ చేస్తారు అనేది మీకు తెలియదు. అంత సస్పెన్స్ ఉంటుంది. ఓకే. ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. అంటే ఎన్ని థియేటర్స్ అనుకుంటున్నారు సార్ రిలీజింగ్ అనేది? అంటే ఇప్పుడు వీళ్ళు ఎన్ని ఇస్తే అన్ని థియేటర్లకు కూడా నేను రెడీ అండి. ఎందుకంటే ప్రేక్షకులకు పోతే ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ కూడా ఉంది, మంచి సాంగ్స్ ఉన్నాయండి ఇందులో. చంద్రబోస్ గారు ఒక సాంగ్ పాటించిన, చాలా మంచి సాడ్ సాంగ్ ఉంటుంది. అది ఇంకా రిలీజ్ చేయలేదు నేను. ఇంకా ఆల్రెడీ 2 సాంగ్స్ రిలీజ్ చేయించిన. ఒకటి ప్రమోషనల్ సాంగ్ నల్గొండ
నరసన్న గద్ద నరసన్నతో పాడించిన. ఓకే అది సిబి ఆనంద్ గారు రిలీజ్ చేసారు సాంగ్. ఓకే ఆయన ఆ సాంగ్ వినేసి ఆయన కంట్లో నీళ్ళు తెచ్చేసుకోరు. 2 సార్లు 3 సార్లు చూసాను ఆయన రిలీజ్ టైం. అదే ఆయన కమిషనర్ గారు ఆయన ఛాంబర్లోనే. అప్పుడు మాకు ఒకటే మాట అన్నారు, ప్రొడ్యూసర్ గారు మాకు ఈ మూవీ ఒక షో మాకు వేయాలి అంటే, తప్పకుండా సార్ నేను అరేంజ్ చేస్తాను అంటే, టికెట్ మాత్రం మేమే ఉంటాము, మీరు అంటే లేదు సార్ అట్లా కాదంటే, లేదు అట్లా అయితేనే మాకు షో అరేంజ్ చేయండి అన్నారు. నేనన్నా సరే సార్ మీ, ఎందుకంటే ఆయన అంటే నాకు అభిమానం చాలా. ఎందుకంటే నేను ఆయన అంటే రియల్గా చెప్పాలంటే ఒక హీరో ఆయన, ఫిట్ హీరో. ఎందుకంటే ఆయన కూడా క్రికెట్, బేసికల్లీ నేను కూడా ఒక క్రికెట్ ప్లేయర్. ఓకే, ఇలాంటి టైంలో మరి మీరు సీఎం గారిని కూడా కలిసే ఛాన్సెస్ ఉన్నాయా రేవంత్ రెడ్డి గారు? 100% అన్నయ్య దగ్గర కూడా వెళ్ళాలి, రేవంత్ అన్న దగ్గరికి కూడా తప్పకుండా పోవాలి. ఒక నిర్మాతగా కలవాలి కంపల్సరీ. చూపించుదాం ఒకసారి, అన్నతో ఏదన్నా చేయించామని ప్లాన్. మ్యూజిక్ ఎట్లా సార్ ఈ మూవీ? మ్యూజిక్ దీనికి సాంగ్స్ కి మటుకు సుభాష్ ఆనంద్ గారు అండి. 4 సాంగ్స్ అద్భుతమైన సాంగ్స్. అది కూడా నేను చాలా దగ్గరుండి చేయించుకున్నాను, ప్రతి అన్ని అంటే చేయించుకున్నా. ఆ సాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసి గ్యానీ. మరి డిఓపి ఎందుకు వల్లి గారికి ఇవ్వలేదు? వల్లి గారే అండి. వల్లి గారేనా? నా అసలు పేరు వేరే. నేను ఇదేంటి నా మంచి మిత్రుడు. ఇది 2వ సినిమా అనుకోండి, అందరికి మిత్రుడు అండి. మనకి ఎప్పుడు పరిచయం అయినా వదలరు, ఇంకా అట్లా మనకు కంటిన్యూ అవుతూ ఉంటది. ఈ సోలోగా అయితే నాది ఓన్ మూవీ, ఫస్ట్ మూవీ. వేరే ఒక మూవీలో పరిచయం అయ్యి నాకు అలాగా ఆయనతో నేను అంటే మంచి వ్యక్తి, మంచి సలహాలు ఇస్తాడు, అందరికి సాయంగా ఉంటాడు, మంచి సజెషన్స్. అది నాకు ఏది ఉన్నా కూడా ఫ్రాంక్లీ ముఖం మీద చెప్పే మనిషి సార్. అంటే క్రైమ్ లొకేషన్స్ అనేసరికి ఆ డంప్ యార్డ్ ఇవన్నీ చూపించారు ట్రైలర్. ఏంటి ఎట్లా చేయడం, షూట్ అనేది ఇబ్బంది అవుద్దా, ఎట్లా ఉంటుంది? ఇక షూటింగ్ అయిన తర్వాత టెక్నీషియన్స్ కి అది స్మెల్ వస్తుందా రాలేదా? ఇప్పుడు ఉదాహరణకి కుబేర సినిమా ఉంది, అంత పెద్ద హీరో హీరోయిన్నే ఒరిజినల్ ప్లేస్ లోనే చేశారు. బట్ టెక్నీషియన్ తర్వాత పలానా చోట షూటింగ్ చేయాలంటే చేయాలి. ఆర్టిస్ట్ అయినా టెక్నీషియన్ అయినా ఎవరైనా అక్కడ షూటింగ్ అంటే, మీరు ఒరిజినల్ దాంట్లో మనం షూట్ చేసామనుకో అది న్యాచురల్ గా ఉంటది. మనం ఆర్టిఫిషియల్ గా వేసామనుకో అది అంత ఫీల్ ఉండదు, ఏముండదు. ఒరిజినల్ ఎప్పుడైనా ఇప్పుడు మీరు చూసారు ట్రైలర్ లో ఆ డంప్ యార్డ్ అదంతా న్యాచురల్ గా ఉంది, ఆ స్మోక్ గానీ ఆ ఫైర్ గానీ ఎంత న్యాచురల్ గా ఉంది. ఒరిజినల్ గా పైకి లేపారు మోటార్ బైక్ తో సహా. చాలా థ్రిల్లింగ్ గా, మాకే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ట్రైలర్ మొత్తం చూసేసరికి. అయితే షూట్ కి ఎన్ని రోజులు పట్టింది సార్? మాకు షూట్ కి మొత్తం 45 days చేసాము. 45 days. ఇంకెక్కడ లొకేషన్స్, సాంగ్స్ కోసం ఎక్కడికి వెళ్ళారు? సాంగ్స్ కూడా అంతా అది ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ కాబట్టి సాంగ్స్ కూడా మొత్తం ఇక్కడే షూట్ చేసాము. సినిమా కూడా ఇక్కడ మొయినాబాద్ దగ్గర టంగుటూరు అని ఒక ఊరు, అక్కడ చుట్టుపక్కల శంకరపల్లి అంతా షూట్ చేసాము. డంప్ యార్డ్ కూడా ఒరిజినల్ డంప్ యార్డ్ అండి. ప్రతి ఒక్క లొకేషన్ మామూలుగా ఉండదు, సెట్ లేదు, మొత్తం న్యాచురల్ గానే షూట్ చేసాము. ఎప్పుడైతే మీరు న్యాచురల్ గా షూట్ చేస్తారో దాని అవుట్పుట్ కూడా అంత అద్భుతంగా ఉంటది. అయితే వరుణ్ సందేశ్ గారి గురించి మీ మాటల్లో, మీరు ఫస్ట్ టైమా చేయడం? లేదు, వరుణ్ సందేశ్ గారితో నేను ఆపరేటివ్ కెమెరామెన్ గా ఒక 3-4 సినిమాలు చేశాను. ఇద్దరం భయ్య అనుకుంటుంటాం, నేను అన్నయ్య అంటుంటాను. అయితే మీ కెమెరాకి మంచి గ్లామర్ అని చెప్పాలి. ఒక ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్ తో పాటు ఆర్టిస్ట్ ఎంత బాగున్నారంటే, ఇంకొక మిస్ అయ్యారు. మొత్తం 4 ఉన్నారు దీంట్లో, ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్. ఇప్పుడు అమ్మాయి సీన్ వేరే విధంగా ఉంటుంది, ఈ అమ్మాయిది ఇంకో విధంగా ఉంటుంది. చూసే వాళ్ళకి వీళ్ళందరూ అమ్మ ఫ్రెండ్స్ హ్యాపీగా అనుకుంటారు, కానీ ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క విధంగా ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే మ్యామ్, మీరు చెప్పండి మీ మూవీ గురించి. వరుణ్ సందేశ్ గారితో చేయడం ఎలా అనిపించింది? నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ద ఆపర్చునిటీ ఇట్ సెల్ఫ్. అండ్ చెప్పాలంటే వీళ్ళందరూ సీనియర్ యాక్టర్స్ అండ్ ఆఫ్ కోర్స్ దే సో మచ్ టు లెర్న్. అవును, ఎవ్రీడే మాకు సెట్లో షూట్ డేస్ కానీ ఎవ్రీడే చాలా ఫన్గా చాలా మంచిగా అయిపోయింది షూట్ అంతా. అండ్ అన్నీ నేర్చుకోవడం జరిగింది బేసిక్లీ మొత్తం షూట్లోనే. ఓకే, అంటే ఏం నేర్చుకున్నారు? యాక్టింగ్ అయినా మనం చిన్న చిన్న థింగ్స్ ఏదైనా కానీ ఐ థింక్ ఒక్కొక్కరిని చూసుకుంటూ నేర్చుకోవడం. సో ద హోల్ టీమ్ ఇస్ వెరీ గుడ్. ఓకే, అంటే మీకు హ్యాపీగా ఎట్లా అనిపించింది? మాకు ట్రైలర్ చూస్తే భయం వేసింది. ఆ సేవాలు, ఆ పరిగెత్తడాలు, ఆ దెబ్బలు,
ఇవన్నీ చూస్తే చాలా హడావిడిగా అయింది. సెట్స్ లో ఎట్లా అయింది మీకు? ఆఫ్ షూట్ మాట్లాడుకుంటే వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ, నైస్. బట్ వన్స్ ఒకసారి సెట్ లోకి వెళ్ళిపోయాక యాక్షన్ అన్నాక ఇంకెవరు వాళ్ళ క్యారెక్టర్స్ లో ఆబ్వియస్లీ ఇంకా ఉన్నాం. సో ఐ థింక్ మేము కూడా ఆ ఎమోషన్ వీ కుడ్ షో దట్. సో చేసేటప్పుడు కూడా అంటే మీకు డైరెక్టర్ గారితో పాటు సెట్స్ లో ప్రొడ్యూసర్ గారు కూడా ఎట్లా సపోర్ట్ చేశారు? ప్రొడ్యూసర్ గారు చాలా బాగా సపోర్ట్ చేశారు చెప్పాలంటే. యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గారు ఎవ్రీ డే ఆఫ్ షూట్ ఉన్నారు అండ్ అన్నీ సరిగ్గా అవుతుందా లేదా అన్నీ చూసుకుంటూ ఐ థింక్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్స్ అనేది అన్ని చూసుకున్నారు. అంటే ఇండస్ట్రీకి బేసిక్ గా ఇలాంటి ప్రొడ్యూసర్లు ఉండాలండి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రొడ్యూసర్లు బడ్జెట్ పెరుగుతుంది అంటున్నారు, కానీ ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్లు ఏం చేస్తున్నారంటే కొంతమంది టీమ్ కు చెప్తున్నారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, లైన్ ప్రొడ్యూసర్, మేనేజర్స్ అప్పు చెప్తున్నారు. అతను ఇప్పుడు 1 వీక్ ఒకసారి, 10 days ఒకసారి, లేదంటే రోజు కాలం వచ్చి వెళ్ళిపోతున్నాడు. ఈ ప్రొడ్యూసర్, మా ప్రొడ్యూసర్ అనేది ఏంటంటే మార్నింగ్ 6 o'clock కాల్ షీట్ అంటే ఆయన 5:30కే ఉంటున్నాడు సెట్ లో. ముందు ఆయనే ఉండి ఆ క్యారమెన్లు కానీ వాడికి మొత్తం ఆర్టిస్ట్ వచ్చాక ఏం కావాలి వాళ్ళకి మేకప్ అంటే అసలు మేనేజర్ కూడా ఆయన చేస్తాడు లేదని కూడా ఆయన ఫస్ట్ చేసి అన్ని ఆయనే చేశాడు. మళ్ళీ ఈవినింగ్ షూటింగ్ ప్యాకప్ అయింది, అన్ని సెట్ లోనే ఉండి మధ్యాహ్నం లంచ్ వచ్చిందా లేదా, ఆ లంచ్ లో కూడా అందరికి ఫుడ్ కరెక్ట్ గా ఉందా లేదా, అందరు కరెక్ట్ గా తిన్నారా లేదా, మళ్ళీ ఫుడ్ మళ్ళీ వేస్ట్ కానివ్వాలి, మళ్ళీ అది కూడా ఉంది ఆయన దగ్గర. మీకు ఎంత కావాలో అంత పెట్టుకుని కడుపుండా తినండి, ఏం కావాలో అది తెప్పిస్తే కానీ వేస్ట్ మాత్రం చేయొద్దు. ఆ భోజనం కోసం ఎంతో మంది కష్టపడుతూ ఉంటారు, ఆ ఆలోచన కూడా ఉంది మాకు. అంత ఇదిగా చూసుకున్నారు. సినిమా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయనే దగ్గరుండి, ఇందాక అన్నారు కదా నా భుజాలని, అన్ని ఆయన వేసుకున్నారు. ల్యాబ్ మాట్లాడినా ప్రసాద్ ల్యాబ్ కానీ ఏదైనా ఆయనే మొత్తం అది అయిందా లేదా, ఆర్టిస్ట్ వెళ్ళిందా లేవా మొత్తం ఆయన దగ్గర నుండి చూసుకున్నారు కాబట్టి సినిమా అంత అద్భుతంగా వచ్చింది. మీరు చెప్పండి మీ క్యారెక్టర్ ఎట్లా అనిపించింది? నాది కూడా ఇందులో చాలా లాంగ్ లెంత్ క్యారెక్టర్, అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను అండ్ చాలా హ్యాపీ ఉంది ఇలాంటి ఒక మంచి కంబ్యాక్ మూవీ చేయడం. అంటే మీకు ఆఫర్ ఎవరి వల్ల వచ్చింది? నాకు ఆఫర్ వల్లి గారి వల్ల. ఓకే. అంటే ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ లో మీకు స్టోరీ చెప్పినప్పుడు మీరు ఎట్లా అంటే భయపడ్డారా, అమ్మో ఏంటి ఇట్లా ఉంది స్టోరీ అనుకున్నారు? యాక్చువల్లీ లైక్ ఇంత మంచి స్టోరీ ఈ డేస్ లో అయితే నేను చూడలేదు. సో అలాంటి దాంట్లో నాకు ఆఫర్ రావడం అండ్ అంత మంచి క్యారెక్టర్ రావడం కూడా ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ప్రొడ్యూసర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మెయిన్ ఆయనకే చెప్పాలి, ఆయన ఉంటేనే ఇదంతా జరిగింది. గారు అన్నట్టు సెట్ లో ఈవెన్ మా మేకప్ డీటెయిల్స్ కూడా ప్రతి ఒక్కటి ఆయన పర్టికులర్ గా చూసారు. ఒక మంచి కంఫర్ట్ జోన్ అనేది మీరు ఫీల్ అయ్యారు. ఓకే మ్యామ్, ఇంకా మీరు చెప్పండి మీ పాత్ర గురించి. ఎన్ని రోజులు చేశారు? సాంగ్స్ గురించి ఓకే, మీరు ఇబ్బంది పడిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అయితే నేను నా క్యారెక్టర్ పేరు మహతి అండి. సో నేను కూడా ఒక కానిస్టేబుల్ని. షూట్ అంతా మొత్తం 45 daysలో అయిందండి. ఇక్కడే శంకర్పల్లిలో జరిగింది. ఐ థింక్ కష్టపడిన సిచ్యువేషన్స్ ఏమీ లేదు, బట్ హైలైట్ ఒక సీన్ చెప్తాను. మాకు ఒక ఫైట్ సీన్ అనేది ఉంది, అది మొత్తం నైట్లో షూట్ చేసాము. 2 to 3 days పట్టింది చేయడానికి. బట్ మీరు అవుట్పుట్ చూస్తేనే మీకు తెలుస్తుంది, చూస్తే అర్థమైంది. చాలా చాలా కష్టపడ్డాం అండ్ ఐ థింక్ ద సేమ్ వే మాకు అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. సో దట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే గ్లామర్ పాత్రలు వేరుగా ఉంటాయి, ఇట్లా సీరియస్నెస్ పాత్రలు అనేది మనం చాలా ఓన్ చేసుకొని యాక్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎట్లా యాక్టింగ్ పరంగా మీరు ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నారా? ఎట్లా ఏంటి అసలు ఈ మూవీ కోసం? నేను చెప్తాను, మీరు చెప్తే బాగా అర్థం కదా. మేడం గారు ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదు. ఫస్ట్ అమ్మాయిని సెలెక్ట్ చేసినప్పుడు మేమందరూ పోయాము. అంటే ఫస్ట్ టైం చేస్తుంది, యాక్టింగ్ ఎలా చేస్తుందో ఏంటో. అంటే బేసిక్ ఒక యాక్టర్ ఒక అమ్మాయిని పిలిచాము మేము. అమ్మాయి బేసిక్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంది. అమ్మాయితో వచ్చింది. సరే అమ్మాయికి ఫోటోషూట్ అమ్మాయి నిత్యశ్రీ అనే వచ్చింది ఫోటోషూట్ కి. చూసాము మేము హీరోని గురించి డిస్కస్, నేను వలి డైరెక్టర్ రూమ్ లో ఆఫీస్ రూమ్ లో డిస్కస్ చేస్తున్నాం, ఎవరిని మనం పెట్టాలి ఏంటి అనేది మేము చాలా డిస్కస్ చేసి ఎందుకో వలి బయటికి వెళ్ళిండు ఫోటోషూట్ అవుతుండే. ఈ అమ్మాయిని చూసి ఒక ఫొటోస్ తీయించిండు, నన్ను పిలిచి నన్ను ఒక నిమిషం బయటికి రా అంటే బయటికి వచ్చినాక నేను ఇక్కడ చూడాలను చూసిన నాకు ఆమెలో ఏం కనిపించింది అంటే ఒక లయ కనిపించింది నాకు. సూపర్. ఓకే, ఆ ఫొటోస్ నాకు ఇప్పటికీ ఉన్నాయి, నాకు మెమరీస్ ఆమె ఫస్ట్ తీసినవి అవన్నీ.
న్యాచురల్ అన్నమాట, ఏం మేకప్ తో లేకుండా. ఊరికి క్యాజువల్ గా వచ్చింది అమ్మాయితో. అంటే మారేనా ఆమె అంటే అక్కడ నాకు ఆమెలో ఒక లయ నాకు, ఎందుకంటే ఆమె మంచి ఆర్టిస్ట్, మంచి మనందరికీ తెలుసు, ఫేవరెట్, వన్ ఆఫ్ ద ఫేవరెట్ యాక్టర్ నాకు ఆమె. మీకు ఆమె శ్రీదేవి గారి తర్వాత అట్లా ఈమె ఒకటి, జయప్రద గారు ఒకటి, అలా చాలా మంది. ట్రెడిషనల్ లుక్ నాకు అట్లా చాలా ఇష్టం అండి ట్రెడిషనల్ లుక్ లో. ఈ అమ్మాయి ఎందుకంటే నేను మన తెలుగు అమ్మాయిని పెట్టాలని అది నా మూవీలో. ఎక్కడ ఈ అమ్మాయి తను? మన ఇక్కడనే అండి, మన ఎక్కడ మీది? మాది కాకినాడ అండి, బట్ హైదరాబాద్ లోనే Settled. అసలు కాకినాడ అమ్మాయిల లేదు. అసలు నేనే లేదు అసలు. ఇప్పుడు మన మూవీలో ఆల్మోస్ట్ చాలా మటుకు అంత మన తెలుగు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినాడు. ఓకే, స్ట్రగుల్లో ఉన్న ఆపర్చునిటీ గురించి వెతుకుతున్న వాళ్ళకు పిలిచి మరి నేను ఛాన్సెస్ ఇచ్చిన. అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అమ్మాయి. ఏదో చెప్పారు అనుకున్నాం. ఆ తర్వాత వాళ్ళ మదర్ ఫాదర్ తో మాట్లాడటం, వాళ్ళ ఫాదర్ గారు ఏమంటే మాకు ఇది లేదంటే సార్ ఒక ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూసే సినిమా అంటే ఇది ఏం లేదంటే ఓకే అన్నారు. ఇది కొంచెం తర్వాత నాకు టెన్షన్, నేనేమో చూసి బాగుందన్నా, రేపు యాక్టింగ్ రాకపోతే నా పరిస్థితి చూస్తే అండి అసలు న్యాచురల్ గా యాక్ట్ చేసింది అండి. అసలు సింగిల్ టేక్ యాక్ట్ చేసింది. నేనే షాక్ అన్నా నిజంగా. అంటే ఎట్లా అంటే నేనన్నా ఏం కాదు, ఆమెకు ఒకటే ధైర్యం ఇచ్చిన, న్యాచురల్ గా చేయి, నీకు ఏం టెన్షన్ పడదు, ఇది మనకు ఇల్లు ఫ్యామిలీ లాగా ఇక్కడ, నీకు ఎవరు ఏమన్నా ఇక్కడ కూడా ఏమన్నా తప్పు అనిపిస్తే నాకు చెప్పాలని చెప్పి ఎక్కడ కూడా ఏమన్నా. ఎందుకంటే నా మూవీలో ఉన్న అమ్మాయిలు నా కలమ్మ తల్లితో సమానం అందరు. ఆ విధంగానే వీళ్ళని కొలిచిన నేను. ఆర్టిస్టులకు మనం ఎంత అమ్మాయిలకు వాల్యూ ఇస్తామో మనకు అంత మనసు. నాకు నేను అదే కొలుస్తా అండి, ఎక్కడ ఆడది పూజించబడుతుందో అక్కడ మనకు మంచి జరుగుతుంది. నేను అదే విధంగా వాళ్ళకు ఎక్కడ కూడా ఇంత ఇబ్బంది కానియకుండా చూసిన. మళ్ళా కోపం చేయడము అన్ని కంట్రోల్. మీకు ప్రొడ్యూసర్ ఆ కోపం అనేది లేకపోతే పనులు అవ్వదు. కోపమే, మళ్ళీ పెట్టేది ఉందంటే అన్ని కామన్ అవన్నీ. అయితే మాది నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నువ్వు హీరోయిన్ అవుతా. ఫస్ట్ చెప్పగానే ఎట్లా ఫీల్ అయ్యావు? నీ ఇన్నర్ ఫీలింగ్, అవుట్ ఫీలింగ్? అసలు ఫస్ట్ నేను షాక్ అయ్యాను. నేను ఎలా చేస్తాను, నాకు అసలు ఏ ఎక్స్పీరియన్స్ లేదు. బట్ ఐ థింక్ వీళ్ళే నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు, యూ కెన్ డూ ఇట్, చేయగలవు అని. సో ఐ థింక్ ఆ కాన్ఫిడెన్స్ తోనే మొత్తం అయిపోయింది చాలా ఈజీ. వరుణ్ సందేశ్ గారు ఏమన్నారు ఫస్ట్ సెట్ లోకి రాగానే? మీ ఇద్దరు ఫేస్ చేసింది ఏంటి సీనా, లేకపోతే ఎట్లాగా మీ ఇద్దరు షూట్ జరిగింది? మేము ఒక సీన్ తర్వాత అంటే భయం వేసిందా? బో ఈయన సీనియర్ యాక్టర్, ఈయన ఎట్లా బిహేవ్ చేస్తారో, యాటిట్యూడ్ ఉంటుందో, ఎవరైనా భయపడతారు? వరుణ్ సందేశ్ ఈజ్ జెమ్ అండి సార్, తెలుసు. అంతే కలుపుకొని పోయే రకం, అందరితో ఫ్రెండ్లీగా అక్కడ జోక్స్ వేసేయడం అన్ని. హీరోయిన్ గా చేసింది కదా, తను చెప్తే చెప్పండి. ఆబ్వియస్లీ సీనియర్ యాక్టర్ అంటే మనకు కొంచెం భయం ఉంటుంది. బట్ ఐ థింక్ ఎవ్వరు అలా చూడలేదు, అందరూ చాలా ఫ్రెండ్లీగా నన్ను కూడా ఏమి కొత్తగా నేర్పించడానికి ట్రై చేశారు. ఆర్ మొత్తం ఫన్ గానే చేసుకున్నాం. సో ఐ థింక్ ఎక్కడ ఈ గ్యాప్ అనేది లేదనమాట. సో అందరం ఇప్పుడు ఒక సినిమా స్టార్ట్ చేసావు, సో అవకాశాలు అనేవి వస్తూనే ఉంటాయి ఇండస్ట్రీలో. మరి ముందు తర్వాత సినిమాల కోసం నువ్వు ఎట్లా ప్రిపేర్ అవుతున్నావు? ఓకే, వస్తూ ఉంటాయి, యాక్టింగ్లో ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, డ్యాన్స్ నేర్చుకోవాలి, ఇట్లా చాలా ఉంటాయి. ఎట్లా ప్రిపేర్ అవుతున్నావు? ఐ థింక్ ప్రస్తుతం అన్ని ముందు చూసి నేర్చుకోవడమే అండి. ముందు దాకా నేను ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు. సో ఐ థింక్ విత్ ఎక్స్పీరియన్సెస్ అండ్ విత్ అబ్జర్వేషన్, చాలా మంది చాలా చెప్పారు నాకు. సో ఐ థింక్ విత్ ఆల్ ఆఫ్ దాట్. తేజ్, మీరు ఇంతకు ముందు సినిమాలు ఏమైనా చేశారా? సో మీకైతే యాక్టింగ్ గురించి చెప్పవసరం లేదు. స్పెసిఫిక్ గా యాక్టింగ్ అయితే నేర్చుకోలేదు. సో ఇలాగే స్టార్ట్ చేశాను నేను కూడా. ఎప్పుడైనా రీల్స్ చేస్తూ ఉంటాను. సో అలాగా ఎక్స్పీరియన్స్ తేజు కూడా సాఫ్ట్వేర్ యాక్టింగ్ చేసేస్తున్నారు మీరు. ఇంకో డౌట్ వచ్చింది. అయితే ఇప్పుడు సినిమాలు చేస్తూ జాబ్ చేస్తారా, ఎట్లా స్టాప్ చేస్తారా జాబ్? మూవీస్ చేస్తూనే నేను క్యారవన్ లో కూడా యూస్ టు క్యారీ మై ల్యాప్టాప్. సో అక్కడే వర్క్ చేసుకునే వాళ్ళం. అంటే బాగా బిజీ అయితే అప్పుడు జాబ్ లీవ్ పెట్టేవాళ్ళం. లీవ్స్ ఇచ్చేవారా?
ఓకే, మీరు సినిమాల్లో చేస్తున్నారు, హీరోయిన్ గా ఛాన్స్ వచ్చిందని ఆఫీసులో తెలిసినప్పుడు మీ కొలీగ్స్ ఎట్లా ఫీల్ అయ్యారు? ఐ థింక్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరండి సాఫ్ట్వేర్ లో ఉన్నప్పుడు ఇలా అని. అందరూ నా ఫ్రెండ్స్ అయితే షాక్ అయిపోయారు. దే ఆర్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ ద మూవీ ఫస్ట్, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని. ఓకే, వల్లి గారు మీకు చాలా కష్టమైంది ఏంటంటే కొత్త ఆర్టిస్టులు టేకులు తీసుకుంటూనే ఉంటారు. మీరు మధుతో ఎన్ని టేకులు తీయించారు, ఎట్లా పడింది? అదే మధుతో అంత టేక్, అదే నేనే షాక్ తిన్నా. సెలెక్ట్ చేసిన తర్వాత ప్రొడ్యూసర్ చెప్పిన చాలా బాగుంది అన్నారు, ఆయన ఓకే అన్నారు, సెట్ లోకి వచ్చింది. తర్వాత కెమెరా పెట్టడానికి టెన్షన్, ఎన్ని టేకులు తింటుందో. మళ్ళీ ప్రొడ్యూసర్ ఏమంటాడు, నువ్వే కదా నన్ను బయటికి తీసుకొచ్చి చూపించావు, అమ్మాయిని ఇన్ని టేకులు తీసుకుంటుంది అన్నట్టు. కానీ ఇంత అద్భుతంగా చేసింది యాక్టింగ్, చాలా బాగా చేసింది. అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇన్ని సినిమాలు చేశా కదా, ఫస్ట్ అదే ఫస్ట్ టైం చేసిన అమ్మాయి అంత ఇదిగా చేస్తుంది అనేది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు లైటింగ్, ఆ జనాలు. ఇప్పుడు ఉదాహరణకి నేనే ఉన్నా కెమెరామెన్ ని, నేను మామూలుగా సెట్ లో అందరూ చెప్తాను అలా కదా ఇలా చేయలేదని. నేను కెమెరా ముందుకు వెళ్ళాను అంటే ఒకసారి నేనే అదిరిపోతుంటా. అమ్మాయి అదేం లేదు, ఫ్రీగా చేసింది అమ్మాయి. అసలు సాఫ్ట్వేర్ వాళ్ళకి ధైర్యం ఎక్కువ అన్నమాట. అదేమో కాంప్లిమెంట్ ఒకటి ఉంది, అమ్మాయి మధుది హీరోది మెలోడీ సాంగ్ కూడా చాలా అద్భుతమైన సాంగ్, ఆల్రెడీ రిలీజ్ అయింది, మేఘం కురిసింది అనే సాంగ్. అందులో డాన్స్ ఎలా చేస్తుందేమో అని నేను కొద్దిగా టెన్షన్ పడ్డా. కాకపోతే కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ ఆయన అన్నాడు, చాలా మెచ్చుకున్నా. మేము రఘు మాస్టర్ మెచ్చుకున్నారంటే ఇంకా చాలా దగ్గర ఎక్సలెంట్, మీరు తొందరగా చేస్తుంది నాతో కూడా అన్నాడు. అన్నయ్య అమ్మాయికి ఏం టెన్షన్, ఎక్కడ మాకు టైం తీసుకుంటుంది ఏమో అనుకున్నాం, కానీ ఆమెకు మోటివేషన్ ఇస్తా పోయినాం, ఏం కాదు అంటే చెయ్యి బాగా చేయి బాగా చేయండి. సార్ ఇప్పుడు మీకే క్వశ్చన్ ఏంటంటే, అసలు సినిమాని తీయాలి అనే ఆలోచన మీకు ఎక్కడ బీజం పడింది? యాక్చువల్లీ నేను ఓపెన్గా చెప్పాలంటే నాకు సినిమా ఫీల్డ్ టచ్ లేదండి అసలు. అదే అందుకే అడుగు. నేను ఒక జాబ్ హోల్డర్. నేను కూడా బేగం బజార్లో విష్ణు ఫైర్ వర్క్స్ అని క్రాకర్ షాప్, అందులో నేను మేనేజర్ అండి. నా లైఫ్ సగం లైఫ్ ఆన్ నేను. అది ఏదో చిన్న ఆర్టిస్ట్, ఒక ఫ్రెండ్ మాంకాళి దివాకర్ అని నా ప్రొడ్యూసర్, నా ఫ్రెండ్, చిన్నప్పుడు ఫ్రెండ్. బ్లాక్ మూవీ అనేది ఒకటి చేస్తున్నప్పుడు నాకు ఏదో వాళ్ళ సమస్య ఏదో వస్తే నాకు తీసుకెళ్ళింది అనమాట. అలా మాట్లాడ నేను ఒక నాకేదైనా క్యారెక్టర్ ఉంటే ఈ రాదని జోక్గా చెప్పిన అంతే. సరేనా, ఆయన నెక్స్ట్ మూవీ ఒకటి రైట్ అనే మూవీ, వికి ఈయన కౌశల్ ఉన్నారు కదా, బిగ్ బాస్ కౌశల్, ఆయన మూవీ అన్నప్పుడు ఒకరోజు ఫోన్ వచ్చింది నాకు, అన్న చిన్న రోల్ చేస్తావా అంటే, సరే ఎక్కడ అంటే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. సరే అని వెళ్ళిన. అక్కడ పోయినాక మంచి రోల్ ఇచ్చారు నాకు ఒకటి. నేను చేస్తే డైరెక్టర్ ఒకటే అన్నాడు, సీనియర్ ఆర్టిస్ట్ లెక్క చేసేసిండి అని చెప్పిండు. నా కాంప్లిమెంట్ అక్కడ. సూపర్, వన్ టేక్లోనే ఈజీగా అయిపోయింది. వేరే అమ్మాయిలు ఉండే స్టూడెంట్స్ లెక్క, వాళ్ళతో కొంత ప్రాబ్లమ్స్ వస్తుండే, కానీ నాదేం ప్రాబ్లం లేదు. డైరెక్టర్ కూడా బాగా మెచ్చుకుండు నాకు. సరేనా, ఇన్ బిట్వీన్ ఆడ మనకు వేరే ఒక డైరెక్టర్ పరిచయం అయిండే, అతనికి వాళ్ళ మూవీ నెక్స్ట్ ఓపెనింగ్ దానికి కొద్దిగా లొకేషన్ అవి కొద్దిగా హెల్ప్ చేయాలి అంటే, సరైన లొకేషన్ అందులో హెల్ప్ అందులో కూడా ఒక రోల్ ఇచ్చింది. ఆ రోల్ అయ్యే మూమెంట్లోనే ఈ ఆర్యను ఒక కామన్ మన ఒక ఆర్టిస్ట్ త్రూ పరిచయం అయింది. ఈ పిల్లోడు ఒక చిన్న షార్ట్ ఫిలిం చేసింది. అవకాశాల గురించి వెతుకుంటే, సరే ఒక ప్రొడ్యూసర్ ఎవరైనా ఉంటే చూడండి అది ఇది అంటే, సరే ట్రై చేస్తలే అని. అప్పటికి నాకు ఉద్దేశం లేదు. మాటలు ఇద్దరు మధ్యలో కలుస్తుంటే సార్ మీరే కొద్దిగా చూడొచ్చు కదా అంటే, సరేలే చేసేద్దాం, చిన్న బడ్జెట్ ఏమైనా ఉంటే చేసేద్దాం లేదా అని అనుకో. అలా నేను ప్రొడ్యూసర్గా అవతారం ఎత్తిన. అయితే మీరు అనుకున్న బడ్జెట్లోనే మూవీ వచ్చిందా? లేదు, అంతకంటే ఎక్కువైందా? ఎందుకంటే మేము అనుకున్న బడ్జెట్ ఒకటి చిన్నగా చేసుకుందామని ఆయన అన్నందుకు సరే అని. కానీ ఎప్పుడైతే మేము ఆఫీస్ తీసుకొని అన్నీ తీసుకున్నాక బడ్జెట్ పెరుగుతా పోయిందండి. అంటే ఆర్టిస్టులను నేను మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే స్టోరీ బాగుంది. వలి నాకు తోడైండు, వలిని కెమెరామెన్గా పెట్టుకున్నా. అలా ఆయన సలహాలు తీసుకొని మంచిగా ఆ విధంగా కొంత ఆర్టిస్టులను పెంచుకోవడము, మంచి ఆర్టిస్టులను ప్యాడింగ్ ఆర్టిస్టులను పెంచుకోవడము. దీంట్లో ఆర్టిస్టులు కూడా మంచి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పుష్పలో మదర్ క్యారెక్టర్ చేసింది కల్పలత గారు, ఆవిడ ఉన్నారు. సూర్య గారు ఉన్నారు. నిత్యశ్రీ అని కేర్ ఆఫ్ కంచరపాలెం వాటిలో చేసింది అమ్మాయి ఉంది.
డీజేటీల్లో ఫాదర్ ఉన్నారు కదా ఆయన మురళీధర్ గౌడ్ అంతా రవివర్మ పద్మావతి గారు దువాసి మోహన్ వరుణ్ సందేశ్ ఫ్రెండ్ అందరు ఆర్టిస్టులకి అసలు తగ్గలేదు అసలు. దువాసి మోహన్ అయితే మా ఇంటికాడనే ఉంటారండి, మా జిమ్మేటే, నాకు మంచి ఫ్రెండ్ కొన్ని ఏళ్ళ నుంచి. ఆయనకు నేను రోల్ అప్రోచ్ చేస్తే షాక్, ఏమన్నా నువ్వు ఇంట్లోకి వచ్చినావు అన్నా. అంటే నువ్వు ఎప్పుడు జిమ్ లో ఉంటాం, మనం మాట్లాడుకుంటాం తప్ప నువ్వు ఎప్పుడు చెప్పలేదు, నాకు సర్ప్రైజ్ ఇచ్చినవి మా నాన్న. స్టోరీ విన్నాక చాలా బాగుందన్న, క్యారియర్ జాగ్రత్తగా చేసుకో అని అతను కూడా బాగా నాకు మోటివేషన్ ఇచ్చింది. ఓకే, ట్రైలర్ అయితే సూపర్ డూపర్ హిట్ అని చెప్పాలి. థ్యాంక్ యూ. ఎందుకంటే అంత బాగుంది, అంత ఒకటి సస్పెన్స్ క్రియేట్ చేయడం ఇప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారం తీశారు సినిమాని. మరి ఈ సినిమా తర్వాత నెక్స్ట్ ఏమైనా అనుకుంటున్నారా ఎట్లా? ఇది ప్రేక్షక దేవుళ్ళు ఈ సినిమాని ఆదరించి మాకు మంచి బ్లెస్సింగ్స్ చేసి ఈ సినిమాని పైకి తీసుకొస్తే తప్పకుండా మంచి మెసేజ్ ఉన్న కంటెంట్ ఉన్న సినిమాలే తీయడానికి నేను ట్రై చేస్తాను. ఎందుకంటే ఈ రోజులలో ప్రజలకు మంచి కంటెంట్ ఉంటేనే సినిమా చూస్తున్నారు, లేకుంటే చూడరు. అలా ఉండి ఏదైనా మంచి మెసేజ్ అట్లాంటి ఇవ్వాలండి. మనం ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్స్కి అంత వేరే విధంగా పోతుంది. ఇప్పుడు మన సినిమా క్రైమ్ థ్రిల్లర్ అయినా కూడా అలా మంచి మెసేజ్ ఉంటుంది, చాలా మంచి మెసేజ్ ఉంటుంది. మీరు చెప్తుంటేనే చాలా అద్భుతం ఉంటుందండి. నేను అంటున్నా, నేను సొంతంగా చేసిన అనే మాట కదా, చాలా బాగుంటుంది. అంటే సినిమా ఆడియన్స్ బోర్ కొట్టదండి. థియేటర్ లో కూర్చున్నారంటే సినిమా అయిపోయినా కానీ 2 hours 10 minutes అండి. సినిమా అప్పుడే అయిపోయింది అనే ఫీల్ లో ఉంటుంది సినిమా. అంతే. మామూలుగా నేను కలర్ గ్రేడింగ్ డిఏ చేసేటప్పుడే నేను ఫోన్ చేసి చెప్పాను, అన్న సినిమా అద్భుతంగా ఉంది అంటే. అప్పుడు అసలు సౌండ్ లేదు, డబ్బే వాయిస్ లేదు, ఏం లేదు, ఓన్లీ కలర్ గ్రేడింగ్ చేపట్టే ఇమీడియట్ గా ఫోన్ చేశా, సినిమా అద్భుతంగా ఉంది, అసలు బోరు కొట్టట్లేదు, అలా సాగిపోయింది సినిమా అన్న, బ్రహ్మాండంగా ఉందన్న. ప్రేమ్ సాగర్ గారు మన బాహుబలి చేసిన అతనే కలర్ ట్రేడింగ్ అప్పుడు ఆయన కాంప్లిమెంట్ కూడా నాకు వచ్చింది. అదొకటి. మళ్ళీ మేము డాల్బీ అట్మాస్ చేయించినాం, రాధాకృష్ణ గారు కూడా నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు, ఈ సినిమా చాలా బాగా ఆడుతుంది, మీరు జాగ్రత్తగా చూసి రిలీజ్ చేసుకోండి మీరు అని చెప్పి. ఇప్పుడు సినిమాలు రిలీజ్ అయిన వారానికో నెలకో ఓటీటీలకు ఇచ్చేస్తున్నారు. అవునండి. మీరేం ప్లాన్ చేశారు? నిజంగా చెప్పాలంటే చిన్న సినిమా వాళ్ళకు చాలా కష్టాలు ఉన్నాయండి. ఎవరు పట్టించుకునే నాదుడే లేదు. మేము అన్నిటి గురించి ఎక్కడెక్కడనో వెతకాలి, ఎవరెవరకు అడగాలి, చేయాలి. మధ్యలో కొంతమంది బ్రోకర్స్ ఉన్నారు, వాళ్ళతో మోసపోయేది కూడా చాలా ఛాన్సెస్ ఎంతోమంది ఉన్నాయి. మా సినిమా మంచి టాక్ వచ్చినాక ఓటీటీ వాళ్ళే తీసుకుంటారనే నమ్మకం నాకు. అందుకోసమే నేను వీళ్ళని నమ్మకుండా ట్రై చేస్తున్నా. ఇక మన సినిమా రిలీజ్ డేట్ అన్ని అనౌన్స్మెంట్ అయినాక ఓప్స్ అండి, తప్పకుండా సినిమా మాది ఓటీటీకి పోతుంది. అంటే మీకు తెలుసో లేదో కానీ ఓటీటీలో ఉండేవన్నీ హర్రర్ ఎట్లాంటి మూవీస్ చాలా బాగా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. సో ఉన్న జనరేషన్ అంతా ఇట్లాంటి థ్రిల్లర్స్ కే అట్రాక్ట్ అవుతున్నారు. ఓకే, మొత్తానికి కానిస్టేబుల్ మూవీ టీం బాగా సక్సెస్ అయ్యి మూవీ మీరు అనుకున్నది వచ్చి మీ బడ్జెట్ అంతా క్లియర్ అయ్యి అవ్వాలని, ఇంకా మీరు ఇంకా సినిమాలు తీయాలి, ఇట్లాంటి వాళ్ళందరికీ ఛాన్సెస్ ఇవ్వాలి తప్పకుండా అండి. దాత్రి టీవీ తరఫున కోరుకుంటున్నాను. కొత్త డైరెక్టర్లకు, కొత్త ఆర్టిస్టులకు, మన తెలుగు వాళ్ళకు తప్పకుండా నేను మోటివేషన్ ఉండి వాళ్ళకు ముందుకు తీసుకుపోతా. దానికి సహకారం నా ప్రేక్షక దేవుళ్ళు నా సినిమాని ఆదరించి నాకు బ్లెస్సింగ్స్ ఇస్తే తప్పకుండా ఇట్లాంటి వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ టీమ్. థ్యాంక్ యూ.